స్థానిక ఎన్నికలపై ఏపీలోని పార్టీల్లో అప్పుడే సందడి మొదలైపోయింది. ఇక ఈ ఎన్నికల్లో పోటీ చేసి కీలకమైన పదవులు దక్కించుకోవాలి అని చూస్తున్న కొంతమంది నేతలు అప్పుడే సీటుపై ఖర్చీఫ్ వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మచిలీపట్నం మేయర్ సీటు విషయంలో ఇదే జరిగింది. ఈ క్రమంలో జనసేనలో నేతల మధ్య రచ్చ మొదలైంది. మచిలీపట్నం జనసేనలో మేయర్ పదవి అంశం దుమారం రేపుతోంది. మేయర్ పదవికి బండి రామకృష్ణ పేరును ప్రస్తావిస్తూ పలువురు పార్టీ నేతలు ఏకగ్రీవ తీర్మానం చేయడం సొంత పార్టీతో పాటు కూటమి పార్టీల్లోనూ చర్చకు దారితీసింది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై ఇంకా అధికారిక నిర్ణయం రాకముందే మేయర్ అభ్యర్థిని ఏకపక్షంగా ప్రకటించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన మచిలీపట్నం టౌన్ అధ్యక్షుడు గెడ్డం రాజు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల ఏర్పాట్లపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 34 పంచాయతీలు, 50 డివిజన్ల ఇన్ఛార్జీలు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, పార్టీ నాయకులు హాజరయ్యారు. అయితే సమావేశంలో మేయర్ అభ్యర్థిగా బండి రామకృష్ణ పేరును ప్రతిపాదించడంతో మెజార్టీ నేతలు ఆమోదం తెలిపి తీర్మానం చేశారు. తీర్మానంపై సంతకాలు చేసి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అందజేసి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని కోరతామని ప్రకటించారు. అయితే సమావేశానికి వేరే అంశంపై ఆహ్వానించి మేయర్ అభ్యర్థి ఎంపికపై తీర్మానం చేయడమేంటని కొందరు జనసేన నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసేన నేత కొట్టె వెంకట్రావు ఈ వ్యవహారంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమావేశానికి పిలిచి మేయర్ పదవిపై తీర్మానం చేయడం ఏంటని ప్రశ్నించారు. గతంలో మచిలీపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన తనను మేయర్ పదవి ఇస్తామని జనసేనలోకి ఆహ్వానించారని, ఇప్పుడు ఏకపక్షంగా బండి రామకృష్ణ పేరును ప్రకటించడం సరికాదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నేను కూడా మచిలీపట్నం మేయర్ అభ్యర్థిగా నేను అసలు ఆల్రెడీ టీడీపీలో మేయర్గా పోటీ చేసి గతంలో ఓడిపోయి వచ్చున్న నా లోకేష్ గారు ఆ రోజు పరాస్పేటలో మేయర్ అభ్యర్థి అని చెప్పి ప్రకటించారు. అదే జరిగిపోయింది. తర్వాత పార్టీలోకి వచ్చేటప్పుడు ఈయన మేయర్ అని చెప్పి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు సన్నగా ఇప్పుడుగా ఎందుకు మరి ఆయన ఆ విధంగా నిర్ణయం తీసుకుని మేయర్ అభ్యర్థి అని చెప్పి 10 మందితో అనిపించుకుని తెలియజేశారు. అర్థం కావట్లేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ మచిలీపట్నం మేయర్ అభ్యర్థి విషయంలో జనసేనలోనే విభేదాలు బయటపడడం ఆసక్తికరంగా మారింది. ఈ తీర్మానంపై కూటమి పార్టీలు, జనసేన అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.